మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి చేరుకుడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం. గడిచిన 2 నెలలు ప్రభు మనల్ని ఆయన కృపారెక్కల నీడలో భద్రపరిచి మనందరికీ కూడా క్షేమాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు చాలా గొప్పవాడు. ఆద్యాంతం కృప చూపి నడిపిస్తున్న గొప్ప దేవుడు ఆయన. ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదు. కానీ అందుకనే ప్రభు మన దైనందిన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకుంటూ మనల్ని ఇలాగున ప్రభు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఈ మార్చి నెలలో మీరు మాకు ఇవ్వబోతున్న వాగ్దానాన్ని దయచేయని ప్రార్థన చేసినప్పుడు, ఈ మార్చి నెల ప్రభు చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అది అందరికీ కూడా చదువుదాం. చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలను వల్ల ఉంచుకోనండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. అందరు బైబిల్ తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడిన మాట. ఈ మార్చి నెల దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 21వ వాక్యంలో రాయబడిన మాట. నేను చదువుతాను, మీరు అక్కడ గమనించండి. చివరిగా రాయబడి ఉంటుంది, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. మరొకసారి, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనతో ఈ మార్చి నెలలో ప్రభు మనతో ప్రమాణం చేస్తుంది, మనకు మాటిస్తుంది. ఏంటి అని అంటే, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెదను. ఈ నెలలో మన దేవుడు మనలందరినీ కూడా చేరదీయబోతూ ఉన్నాడు. ఆమేన్. చేరదీయడం అనగా దగ్గరికి తీసుకోవడం, చేరదీయడం అనగా సమీపానికి చేసుకోవడం, చేరదీయడం అనగా మనల్ని ఓదార్చడం, మనల్ని ఆదరించడం. మన దేవుడు మనల్ని చేరదీయడానికి గడిచిన దినాల్లో, గడిచిపోయిన రోజుల్లో నిన్నెవ్వరూ చేరదీయలేదేమో. మన అనుకున్న వారందరూ కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనల్ని దూరం పెట్టారేమో. మన అనుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని పరిస్థితుల్లో నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు అవసరం లేదని ఒకవేళ మిమ్మల్ని దూరం చేశారేమో. మన దేవుడు ఈ మార్చి నెలలో మనల్ని చేరదీయనుగాక. ఆమేన్. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీస్తాను. ఆయన సన్నిధిలో నిలవడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి ప్రభు మనల్ని చేరదీయబోతూ ఉన్నాడు. వాస్తవానికి మనకు బాగా తెలుసు ఎవరు మనల్ని చేరదీస్తారు, ఎప్పుడు మనల్ని చేరదీస్తారు మనుషులు అని అంటే, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మనిషి మన దగ్గర కూర్చొని చేరదీస్తూ ఉంటారు. అయితే అలాంటి రోజుల్లో మనమైతే ఇప్పుడు లేం. మనకేదైనా కష్టం వచ్చినా, మనకేదైనా బాధ కలిగినా, మనకేదైనా ఒక సమస్య ఎదురైనా సరే, ఏ మనుషుడు కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని చేరదీసే రోజుల్లో మనం ఏం బ్రతకట్లేదు. ఒకవేళ మనకేదైనా కష్టం వచ్చినప్పటికీ, మనకేదైనా బాధ ఎదురైనప్పటికీ, మన అనుకున్న వారందరూ కూడా ఆ టైంలోనే మనకేమైపోతారు అని అంటే దూరం అయిపోతారు. ఒక రోగం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ కలిగింది. అలాంటి పరిస్థితుల్లో మనల్ని చేరదీయాల్సిన మనుషులే కొన్ని సందర్భాల్లో మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఎవరు కూడా మనల్ని చేరదీయరు. ఒకవేళ చేరదీసినా 100 మాటలు మాట్లాడతారు. 100 మాటలు మాట్లాడి లోనిపోని తిట్లన్నీ తిట్టి అప్పుడు మనల్ని చేరదీస్తారు. అలాంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, వారు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీస్తాను. ప్రియులరా, ఇంతవరకు ఏ మనుషుడు నిన్ను చేరదీయలేదేమో. ఏ మనుష్యుడు నిన్ను దగ్గరికి తీసుకొని ఆదరించకుండా పోయిన రోజుల్లో నువ్వు బ్రతికేవేమో. నా దేవుడు ఈ నెలలో మనలందరినీ చేరదీయనుగాక. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, యేసయ్య ఈ నెలలో నిన్ను చేరదీయబోతున్నాడని చెప్పండి.
చెప్పండమ్మా. చేరదీయడం అంటే ఏంటి? దగ్గరకు తీసుకొని, ఏం కాదులే, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కారణం ఏంటంటే ఎన్నో సందర్భాల్లో మన దైనందిన జీవితాల్లో నిజమే కదా, వయసు పైబడిపోతుంది, రేపో మాపో కాలాన్ని దాటుకొని వెళ్ళిపోయే మనిషిని నేను, నన్ను ఎవరు చేరదీస్తారు? నేను అందరికీ భారమే. మనం అందరికీ భారంగానే ఉంటాం, అందరికీ ఇబ్బందికరంగానే ఉంటాం. కట్టుకున్న భర్తకైనా, కట్టుకున్న భార్యకైనా, కడుపును పుట్టిన బిడ్డలకైనా కొన్ని సందర్భాల్లో ఎన్ని రోజులు నిన్ను చేరదీయగలుగుతాం? ఎంతసేపు ఎక్కడొచ్చి పడ్డా? నా ఇంట్లో వచ్చి సాగకపోతే ఓడింటికి బాగకూడదు అంటారు. ఎవరోడు? చిన్న కొడుకు. ఏమ్మా, చిన్న కొడుకు ఇంటికి బాగకూడదు అంటారు. అక్కడికి పోయామనుకో, ఆయన ఏమంటాడు? ఎంతసేపు నేనేనా? పెద్ద కొడుకు కడుగు బాగకూడదు అంటాడు. ఆ పెద్ద కొడుకు కడుగు పోయినామనుకో, ఆయన ఏమంటాడు? ఎంతసేపు మా దగ్గరే, నా కూతురు లేరు నీకు, అక్కడికి పోయి సాగకూడదు అంటాడు. మొత్తానికి లేడ సావాలని మనం ఎక్కడికి పోయి చావాలని, ఎక్కడుండాలని? ఏ మనుషుడు చేరదీసేవాడు కాదండి. ఎవరు చేరదీసినా చేరదీయకపోయినా నా దేవుడు ఈ నెలలో నిన్ను చేరదీయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకని? నా సన్నిధికి వచ్చినట్లుగా అన్నారు. ఎందుకంటే నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీస్తాను. నిన్ను చేరదీసే దేవుడు మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు అండి. మనుషులు ఎవ్వరు చేరదీయకపోయినా. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి ఎందుకు వచ్చామోనంటే దేవుడు మనల్ని చేరదీయబోతూ ఉన్నాడు. ఒక ఆయన మనలాగే ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకుని భక్తి మార్గాల్లో నడిపించబడుతూ ఎన్నో ఇబ్బందుల్లో నుంచి దేవుడిని నమ్ముకున్నాడు. మొత్తానికి దేవుడిని నమ్ముకున్నాడు, దేవుని చెంతకు వచ్చాడు. చాలా సాఫీగా సాగిపోతుంది ఈయన యొక్క ప్రయాణం. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, ఏ ఇబ్బంది ఏ సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా దేవుడి మందిరంలోనే ఉన్నాడు. మరి ఏ సమస్య వచ్చిందో, ఏం చూశాడో, ఏం జరిగిందో, మొత్తానికి ఎక్కడ మనసు మారిందో తెలియదు. మొత్తానికి పడ్డాడు. పడినవాడు ఊరకనే దేవుడి మందిరంలో ఉన్నాడంటే దేవుడి మందిరంలో కూర్చోలేదు ఈయన. దేవుని యొక్క సన్నిధిని విడిచి ఏం చేశాడు అని అంటే ఎరుకోకి దిగి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎరుకోకి వెళుతూ ఉన్నాడు. సరే, ఎరుకోలోకి వెళ్ళిన తర్వాత, ఏం బ్రదర్ ఎరుకోలోకి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, ఏమనయ్యా మందిరంలోనేమో నాకు మనసు ఏం బాగోట్లేదు. అరే, దేవుడి మందిరంలోనే కదా సంతోషం ఉండేది. ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం కలదని వాక్యం తెలియజేస్తుంటే ఈ మహానుభావుడు ఏం చేశాడు? మందిరాన్ని వదిలి బయటికి వెళ్ళాడు. ఎరుకోలోనికి ఎప్పుడైతే వెళ్ళాడో, మీరు గమనించండి, అక్కడ ఎరుకోలోనికి వెళ్ళిన తరువాత, అర్థమవుతుందన్న మాటలు, ఎరుకోలోనికి వెళ్ళిన తరువాత అక్కడ ఏం జరిగిందంటే ఆయన దొంగలు పట్టుకున్నారు, వాడిని కొట్టారు, వారి యొక్క వస్త్రాలు చింపేశారు, గాయపరిచారు. సరే, గాయపరిచిన తర్వాత ఆ నడి రోడ్లో పడుకొని, ఆ దారి మార్గంలో పడుకొని ఆదరించే వాళ్ళు రారా, నన్ను చేరదీసే వాళ్ళు రారా అని ఎదురు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు, దాటుకొని వెళ్ళిపోతున్నారు. వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. అబ్బా, ఈ మాటలు ఎన్నిసార్లు విని ఉంటాం మనం? అయ్యో అబ్బా, ఇంత జరిగిందా అని చెప్పి పోయేవాళ్ళే కదా అండి. అందరూ భలే వేస్తుంటారు చిటికలు. మన దగ్గరకు వచ్చి, అయ్యో ఇట జరిగిందా అక్క, అయ్యో ఇట జరిగిపోయిందా అని మాట్లాడేవాళ్ళు. మరి ఈ వ్యక్తి కూడా దారి మార్గంలో పడిపోయి ఉంటే అందరూ చూసి వెళ్ళిపోయిన వారే. ఏం బ్రదర్, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చిందని అతన్ని చేరదీసిన వాడు ఒక్కడు లేడు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మన భాషలో చెప్పాలంటే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఒక ఫోటో తీస్తున్నారు, దాన్ని ఏం చేస్తున్నారు? వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఐవారిపల్లి రోడ్లో ఒక ఆయన పడ్డాడు, తీవ్రంగా కాళ్ళలో రక్తం కూడా పోతుంది. చెప్పండి అండి, ఈ రోజుల్లో ఇట్లాగే జరిగేది. ఒకడు పడ్డాడు అని అంటే వాడు లేపేవాళ్ళు లేరు. ఒకడికి ఒక కష్టం వచ్చిందంటే వారిని చేరదీసే వాళ్ళు లేరు. ఈ ఎరుకోలో పడిన వ్యక్తి యొక్క జీవితం ఇలాగే ఉంది. ఎరుకోలో ఎప్పుడైతే పడ్డాడో, దొంగలు దోచుకున్నాడో, అతన్ని పాడు చేశారు. ఇప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తి దగ్గరికి నా దేవుడు వచ్చాడండి. నా దేవుడు వచ్చి ఏం చేశాడు తెలుసా? మంచి సమరయుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? అది ఎవరో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంటుంది, దేవుడి మందిరంలో ఏముందలే, ఆదివారం ఏం పోతాంలే, ఆదివారం ఏం పోతాం, ఈరోజు పోకపోతే ఏమైంది, ఈ ఆదివారం పోకపోతే ఏమైంది, ఆదివారమే పోవాలా? ఏమక్క
ఆదివారమే పోవాలా? నెలకొక ఆదివారం పోకూడదు? ఆదివారమే వస్తాయి చూడండి మనకు పనులు. ఆదివారం అయితేనే లేనిపోని పనులన్నీ వస్తాయి. ఆదివారం అయితేనే మనకు ఫంక్షన్లు వస్తాయి. ఆదివారం అయితేనే మనకు అన్నీ కూర్చొని ఉంటాయి. ఆదివారం పోతే అప్పుడు దాకా 500 ఇచ్చేవాడు కూడా ఆ రోజు ఆదివారం అయితే పెంచుతారు, ఒకేసారి పెంచుతారు. ఇప్పుడు దేనికి పోతాం మనమైతే? మీరు పోలేరండి, మీరందరూ మంచోళ్ళు. నా బోటోడైతే చర్చి లేదు, గిచ్చి లేదు, ఏం లేదు. కావాలంటే రేపు వారం చూద్దాం అని చెప్పి నా బోటోడైతే వెళ్ళిపోతాడు, మీరైతే పోరు కదా. ఏంటి సైలెంట్గా ఉన్నారే? అరే ఎరుకోలోకి ఎందుకు వెళ్ళావు బ్రదర్? ఎరుకోలోకి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క జీవితమే ఏమైపోయిందంటే గాయపరచబడ్డాడు, నొప్పించబడ్డాడు, ఇబ్బంది పరచబడ్డాడు. అతన్ని చేరదీసే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు దేవుడే అతని దగ్గరకు దిగి వచ్చి అతన్ని స్వస్థపరిచి అతని గాయములు కట్టినట్లుగా ఈ ఆరాధనలో ప్రభు యొక్క సన్నిధికి దూరం అయ్యావేమో, దేవుని యొక్క ప్రార్థన మందిరానికి ఇన్ని నాళ్ళు దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి లేనిపోని గాయాలన్నిటినీ చేసుకున్నావేమో. ఇంక నా దేవుడు ఈ నెలలో నీ గాయాలు కట్టి నిన్ను చేరదీయునుగాక. చెప్పండి, మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరమ్మా? చేరదీసే దేవుడు, ఆదరించే దేవుడు, సమీపానికి తీసుకునే దేవుడు. ఎందుకు చేరదీసుకుంటారు? చేరదీసుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? మన బిడ్డకి ఏదైనా జరిగింది, బాగా ఏడుస్తున్నాడు, అప్పుడైనా ఏం చేస్తాం మనం? దగ్గరికి పిలిచి వాడిని చేరదీసి సంకలో కూర్చొని పెట్టుకొని, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నా? ఏం అంత బాధ కలిగింది? చెప్పు ఏంటి నీ బాధ? ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక తల్లి అలాగ మాట్లాడినప్పుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, మనందరికీ జీవాన్ని కలగజేసిన దేవుడు, ఇంత సృష్టిని నిర్మించిన దేవుడు మనల్ని వదిలి వెళ్ళిపోతాడా? మనల్ని ఆదరించడా? మనతో మాట్లాడంటారా? ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను చేరదీసే దేవుడు. ఆమేన్. ఎవరైనా చేరదీసే దేవుడు. యెరూషలేములో ఉన్న వ్యక్తిని ఎరుకోలో పడిపోయి గాయపరచబడిన వాడిని దేవుడు చేరదీసినట్లుగా ఈ ఆరాధనలో నా దేవుడు నిన్ను చేరదీయనుగాక. కొన్ని సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతుంటాం మనం. ఎలా దూరం అయిపోతామో అంటే సంసోన్ లాగా దూరం అయిపోతూ ఉంటాం. ఎలా దూరం అయిపోతాం తెలుసు కదా. సంసోన్ ఎవరు నీవు అని అంటే, నేను ప్రతిష్ఠించబడిన వాడిని, దేవుని చేత పిలువబడిన వాడిని, ఎన్నుకొనబడిన వాడిని, బలమైన వ్యక్తిని, నేను దేవుని యొక్క ప్రజల కొరకు నిలబడే వ్యక్తిని. దేవుడు నన్ను అందుకనే నిర్మించాడు, అందుకనే ఈ భూమి మీదకి నన్ను తీసుకొని వచ్చాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నావు శాంసోన్ అని అడిగితే, శాంసోన్ ఎక్కడున్నాడు అని అంటే దెలీలా దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు శాంసోన్? దెలీలా దగ్గర ఉన్నాడు. అరే దేవుడి మందిరం దగ్గర కదా నువ్వు ఉండాలి, దేవుని కదా ఆరాధించాలి, దేవుని సన్నిధిలో కదా కూర్చోవాలి. అయ్యా దేవుడు చేరదీసినంత కాలం ఈయనకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే దెలీలా ఒడిలో పడ్డాడో మనుషులు నన్ను చేరదీసేటప్పుడు బాగానే ఉన్నింది అయ్యగారికి. మీరు బాగా వినాలి. శాంసోన్ని ఆ స్త్రీ చేరదీసినప్పుడు బాగానే అనిపించింది. అబ్బా ఇంతకంటే ప్రపంచం లేదయ్యా. మనకు అప్పుడప్పుడు అట్ట కదా కనిపిస్తుంటుందా? మనల్ని ప్రేమించిన వాళ్ళు, ఏం బ్రదర్, మనల్ని ఎవరైనా ప్రేమిస్తే నా ప్రాణం అంతా, చెప్పనమ్మా భలే మాట్లాడతారు. ఎటా, హలో బేబీ నా ప్రాణం అంతా నువ్వే. ఎవరు నువ్వా? ఎట్ట మాట్లాడతారో ఏమండి. మొత్తానికి శాంసన్ కూడా అలాగే మాట్లాడింది తల్లి. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా ప్రాణం అంతా నువ్వే. ఏమండి ఇట్లాగే మాట్లాడే లోకం ఇది. శాంసన్ అలాగే చేరదీసింది. అనేకమైన మాటలు చెప్పి దగ్గరికి తీసుకొని శాంసన్ని చేరదీసిన తర్వాత ఏం చేసింది అయ్యా అని అంటే, నిన్నగా గుండు కొట్టి శత్రువులకు అప్పగించేసింది. ఒక వ్యక్తి ఎవరైనా ఈ లోకములో ఉన్నవారు నిన్ను ప్రేమిస్తున్నారు అని అంటే అదంతా బోటకం. ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను ప్రేమిస్తున్నారు అని అంటే అదంతా అబద్ధం. ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను ప్రేమిస్తున్నారు అని అంటే ఏదో నీ దగ్గర ఆశించి ప్రేమిస్తారు. ఏమండి నువ్వు నల్లగా ఎకారంగా, నా సాయం చూడండి, నల్లగా ఎకారంగా సీపిరి జుంటి వేసుకొని ఇదంతా జొల్లు గార్చుకొని ఐ లవ్ యూ అన్నావు అనుకో, ఎవరైనా ప్రేమిస్తాను నిన్ను, రే పోయి మొహం కడుక్కోబరా ముందా అంటారా? ఎప్పుడు మనల్ని చూస్తారు? మనం ఎప్పుడైతే నీట్గా సూటు బూట్ వేసుకొని టక్ చేసుకొని, చెప్పనండి ఎఫ్జెడ్ బండి వేసుకొని, మా సీమోన్ లాంటి బండి వేసుకొని అటు తిరిగితే అబ్బో ఏం తోలుతున్నాడు రా బండి అనిపిస్తుంది, మూదు పగలు కొట్టుకోవడానికి. అంతే కదా. శాంసన్
ఎందుకు ఈ శత్రువుల చేత పట్టబడ్డావు అంటే, అయ్యా దేవుడు నన్ను చేరదీసినంత కాలం నా బ్రతుకు చాలా బాగుంది. ఎప్పుడైతే మనుషులు నన్ను చేరదీస్తారు అనుకున్నానో ఇప్పుడు ఏమైపోయాను చెప్పండి. ఇప్పుడు ఏమైపోయాడు అయ్యగారు? నున్నగా బోడిగుండు కొడేసింది, శత్రువుల చేతికి అప్పగించేసింది. ఇప్పుడు ఎలా ఉన్నాడు శాంసోన్ అంటే 2 కళ్ళు కూడా పెరికేశారు. 2 కళ్ళు పెరికేశారు అయ్యగారికి. ఏం లేవు, చీకటిమయంగా మార్చబడిపోయింది. ఎవరు అతన్ని చేరదీసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరు చేరదీసేవాళ్ళు లేరు, అతన్ని పరామర్శించే వాళ్ళు లేరు. ఆ శత్రువుల యొక్క బంధకాల్లో నుంచి విడిపించగలిగిన వాడు ఒక్కడు కూడా శాంసోన్ దగ్గర లేరండి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇంక ఇవన్నీ చూసేసిన శాంసోన్ ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నా జీవితం ఎలాగో పాడైపోయింది, నేను అంధకారమయంలోనికి వెళ్ళిపోయాను, ఒక్కసారి ఈ అవకాశమే ప్రభు అని ప్రభు దగ్గర గోజారి కన్నీళ్ళు విడిచి, ప్రభువా నేను చేసిన తప్పే, ఎవరో లోకం నన్ను ఆదరిస్తుంది అనుకున్నాను, లోకం నన్ను చేరదీస్తుంది అనుకున్నాను, ఇదిగో ఈ మనిషి నన్ను ఇంతగా ప్రేమిస్తున్న మనిషి నన్ను చేరదీసి నన్ను బాగు చేస్తుంది అనుకున్నానే కానీ చివరికి నన్ను నడి బజార్లో నిలబెట్టేస్తుందని నేను ఊహించలేకపోయాను. మనం ఎప్పుడు ఊహిస్తాం? అంత అయిపోయిన తర్వాత ఏమండి చేతులు గాలేక అప్పుడు ఆకులు పట్టుకునే రకం మనం. శాంసన్ ఈ చివరిసారి ప్రభు సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను కనికరించేసయ్యా, ఈ ఒక్కసారి నన్ను చేరదీ ప్రభువా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో వెంటనే దేవుని యొక్క బలమైన శక్తి అతన్ని ఆవరించింది. బలమైన శక్తి చేత అతను దేవుని చేత చేరదీయబడ్డాడు. ఆమేన్. దేవుని చేత ఇప్పుడు ఏమయ్యాడు శాంసన్? చేరదీయబడ్డాడు. అందరూ దూరం చేసేసిన ఇప్పుడు ఏమైపోయాడు అని అంటే శాంసన్ దేవుని చేత చేరదీయబడ్డాడు, ఆదరించబడ్డాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా నేను శత్రువుల చేతికి అప్పగించబడ్డాను, ఏమీ తెలియని జీవితం నాది, ఇప్పుడు ఎలాగైపోయింది నా జీవితం అంటే అందరూ ఉన్నారు కానీ నా జీవితం చీకటిమయంగా మార్చబడిపోయింది, నన్ను ఎవరు చేరదీసేవాళ్ళు లేరు. ఒకప్పుడు నా చేతిలో రూపాయి ఉన్నప్పుడు, ఒకప్పుడు నా చేతిలో బలం ఉన్నప్పుడు, ఒకప్పుడు నేను అందరికీ వండి పెట్టేటప్పుడు అందరూ నా దగ్గర వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏమీ వండి పెట్టలేని పరిస్థితి నాది, ఇప్పుడు రూపాయి సంపాదించలేని పరిస్థితి నాది, ఇప్పుడు నేను మనసులో పడ్డాను కదా, ఇప్పుడు ఎవరు కూడా నన్ను చేరదీయట్లేదయ్యా, ఎవరు కూడా నా దగ్గరకు రావట్లేదయ్యా, ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించి మాట్లాడే దిక్కు లేదయ్యా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు అలనాడు శాంసన్ ఎలాగైతే చేరదీశాడో ఈ ఆరాధనలో నా దేవుడు నిన్ను చేరదీయునుగాక. మీరు నమ్మండి, విశ్వసించండి. ప్రభువా ఒకటే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు పడుకోనున్న ఆలోచించిన ఏం చేసినా, ప్రభువా ఈ నెలలో నన్ను చేరదీస్తాను, నన్ను మాటిచ్చావు కదా, నన్ను చేరదీ ప్రభువా. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది. ఒక గొర్రె తప్పిపోతే పోయిందేదో పోయిందిలే, మనకెందుకు వచ్చిన గొడవ, ఉన్న 99 గొర్రెలైనా చక్కగా పెట్టుకుంటాము, వాటినైనా చూసుకుందాము, వాటితో అయినా ఉందాము అని అనుకోవట్లేదు. ఈ గొర్రెలన్నిటినీ 99 గొర్రెలన్నిటినీ ఒక దగ్గర పెట్టి ఈయన ఏం చేశాడు అని అంటే ఆ ఒక్క గొర్రె కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడుంది ఈ ఒక్క గొర్రె అని అంటే, ఎక్కడో చెట్ల మధ్యలో, ఎన్నో అపాయాల మధ్యలో, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దాని జీవితం ఎలా ముగించబడిపోతుందో తెలియదు. ఆ గొర్రెకి ఏమైపోతుందో తెలియని పరిస్థితులు ఆ గొర్రె తహతహలాడిపోతూ ఉంటే ఆ గొర్రెను చేరదీసే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అయితే ఈ గొర్రెల కాపరు ఏం చేశాడు అని అంటే, దానికోసం తిరగని స్థలం లేదు, దానికోసం తిరగని ప్రాంతం లేదు, అడివంతా తిరిగాడు. చివరికి ఆ గొర్రె దొరికిందండి. ఆ గొర్రె దొరికినప్పుడు వెంటనే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని కౌగిలించుకొని, దాన్ని ముద్దు పెట్టుకొని, దాన్ని భుజాల మీద వేసుకొని వెళ్తూ ఉన్నాడు ఆ గొర్రె కాపరి. ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు? దానిని భుజాల మీద వేసుకొని దాన్ని చేరదీస్తూ దానితో ప్రేమగా మాట్లాడుతూ, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోవద్దు అని ఆ గొర్రెతో మాట్లాడినట్లుగా ఈ ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్నే దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకని అనేక సందర్భాల్లో నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు, ఎందుకని నాకు దూరం అయిపోతున్నావు, దయచేసి ఇంక వెళ్ళొద్దు, నన్ను విడిచిపోవద్దు, నేను నిన్ను చేరదీయబోతూ ఉన్నాను. ఆ గొర్రెను ఎలాగైతే దేవుడు చేరదీశాడు. కొన్ని సందర్భాలు మనుషులం కదా, మనం అందరూ మనుషులు. కొన్ని పరిస్థితుల్లో ఏదో ఒక దాని ద్వారా మనం తప్పిపోతూ ఉంటాం, ఏదో ఒక పరిస్థితిని బట్టి తప్పిపోతూ ఉంటాం. అంత మాత్రాన దేవుడు నిన్ను దూరం చేయడు.
మనం అనుకుంటాం ఆ దేవుడు నన్ను దూరం చేసేసరికి. ఎప్పుడు దేవుడు నిన్ను దూరం చేయడమా? ఎప్పుడు దేవుడు నిన్ను దూరం చేయడు. నేను అంటాను మీకు అర్థం అవడానికి, మన కడుపును పుట్టిన బిడ్డలు 10 మంది అయినా 12 మంది అయినా ఏ బిడ్డనైనా మనం దూరం చేసుకుంటామా? ఏ బిడ్డనైనా దూరం చేసుకుంటావా? నువ్వు పోతే పోయిన లేరా, నువ్వు దూరం అయిపోతే ఇంకొకటి ఉన్నాళ్ళు అనుకుంటావా? అనుకుంటుందా తల్లి? అనుకోదండి. అందరిని కూడా సమానంగానే చూస్తుంటుంది, అందరినీ కూడా ఒకే రకంగా చూస్తుంటుంది. మరి ఈ తల్లిదండ్రులు ఇలా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఖచ్చితంగా అలాగే చూస్తాడు. మనిషిలో కొన్ని చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాటుని సరి చేసుకొని నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే నా దేవుడిని నిన్ను చేరదీయునుగాక. తండ్రి దగ్గర ఉన్నంత కాలం ఏమి ఇబ్బంది లేదు. తండ్రి దగ్గర ఉన్నంత కాలం బాగానే ఉన్నాడు. అయితే ఎవరు చెప్పారో తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు, ఎవరు సహవాసంలోనికి వెళ్ళాడో తెలియదు, కానీ ఎవరు మాటలు విన్నాడో తెలియదు, కానీ చెప్పారు మొత్తానికి. ఫ్రెండ్స్ చెప్పినట్టున్నారు, రాయ్ మీ నాన్న దగ్గర ఉన్న ఆస్తిని నీకు రావాల్సిన భాగాన్ని అంతా తీసుకొని రా, నువ్వు నీకు రావాల్సిన భాగాన్ని తీసుకొని రా, నువ్వు అక్కర్లేదు, మేమున్నావు నీకు మంచి వ్యాపారం చేద్దాం అని చెప్పినట్టున్నారు. మొత్తానికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న నాకు రావాల్సిన ఆస్తి భాగం ఇచ్చే అన్నాడు. తండ్రి మారు మాట మాట్లాడకుండా మరొక్క మాట మాట్లాడకుండా వాడికి రావాల్సిన ఆస్తిని అంతటినీ సంతకం పెట్టి మొత్తం ఇచ్చేసాడు. అయితే వీడు వెళ్ళాడండి. వెళ్ళిన వాడు దగ్గర ఆస్తి ఉంది కదా, బెల్లం ఉన్న దగ్గర చెప్పండి, బెల్లం ఉన్న దగ్గరే కదా చీమలు ఉంటాయి. బెల్లం ఉన్న దగ్గరే చీమలు ఉన్నాయి అన్నట్లుగా ఈ స్నేహితుడి దగ్గర డబ్బు ఉందని చెప్పి, ఏమండి అన్నీ ఉన్నాయి అని చెప్పి అందరూ వచ్చారు. అందరూ వచ్చి 4 రోజులు పబ్బాలు చేసుకున్నారు, పండగలు చేసుకున్నారు, మొత్తం ఊడ్చేశారు వాడి దగ్గర. ఏమీ లేకుండా ఉన్నప్పుడు, మావా ఇప్పుడే వస్తాను, ఒక అర్జెంట్ కాల్ వస్తుంది ఇంటికాడి నుంచి అని చెప్పి ఒక్కొక్కడు అందరూ తప్పుకొని వెళ్ళిపోయారండి. ఈ చిన్న కుమారుతో ఒక్కడు కూడా లేడు. అరే చారదీసిన వారు అందరూ ఎప్పుడున్నారు? డబ్బు ఉన్నప్పుడు అందరు వాడితోనే ఉన్నారు, అందరు చారదీశారు. ఎప్పుడైతే వీడి దగ్గర ఏమీ లేకుండా జీరోలోనికి వచ్చేసాడో ఒక్కడు కూడా వాడి దగ్గర లేరండి. ఇప్పుడు ఏం చేశాడు అంటే తినడానికి కూడా తిండి లేదు. ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తేనేమో ఎక్కడ పెడేశారు? బ్లాక్ లిస్ట్లో పెడేస్తున్నారు. ఫోన్ ఎత్తట్లే, మాట్లాడట్లే, ఎవరు ఏం చేయట్లే. ఏంట్రా అనేసి ఇంకొక నెంబర్తో ఫోన్ చేసినా ఏరా అంటే నీ దగ్గర డబ్బు లేదు కానీ నీతో ఏం అవసరం అంటుండే. అలాంటి పరిస్థితుల్లో అలంత దూరంలో పందులు మేపుతూ ఉన్న దగ్గరికి వెళ్ళాడండి. అక్కడ పందులు పొట్టు తింటూ ఉంటే ఆ పొట్టునైనా తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. అయితే ఆ పందులు కూడా వాడికి స్థానాన్ని ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో వాడికి బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందంట? అక్కడ ఉంటుంది మంచి మాట, వాడికి బుద్ధి వచ్చెను అని రాయబడు. ఏమొచ్చింది? బుద్ధి వచ్చిన తర్వాత వాడు ఆలోచించాడు, నిజమే కదా, నా అవిధేయతను బట్టే కదా నేను లోకంలో ఉన్నవారు, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా అయిపోయిన వారు, వాళ్ళందరూ నన్ను ఆదరిస్తారు, చారదీస్తారు అనుకున్నాను. నేను అంటాను చూడండి, నువ్వేదైనా సినిమాకి వెళ్ళాలన్నా, లేకపోతే ఊరంతా తిరగాలన్నా, లేకపోతే ఒక అమ్మాయిని నువ్వు ప్రేమించి అమ్మాయికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరూ మనకేం చేస్తారు చెప్పండి అండి? డబ్బు ఇస్తారు. అదే ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వెళ్ళి రేపు ఎగ్జామ్ ఉంది, హాల్ టికెట్కి ఫీజు కట్టాలి, మావా ఎట్టయినా సరే ఒక 3,000 రూపాయలు ఈ మావా అన్న అనుకొస్తారా? నిన్నటి వరకు సినిమాకి టికెట్ పెట్టినోడు ఉంటాడు, ఏమండి తాగడానికి, సిగరెట్లు తాగడానికి, మందు పోయించడానికి ఉంటారు. అదే నీ కష్టం వచ్చిందని చెప్పి నువ్వు రూపాయి అడిగావు అనుకో, అసలు నీ దగ్గర కూడా రారు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఆ పక్కనోడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూసినా వాడు నన్ను డబ్బులు అడుగుతానే ఉంటాడు రా, వాడు మంచోడే కాదు, వాడు ఫోన్ ఎత్తగాకండి, వాడితో మాట్లాడగాకండి అంటుంటారు. ప్రియులారా, ఈ తప్పిపోయిన చిన్న కుమారుడు పరిస్థితి కూడా అదే. అయితే ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నిజమే నేను చేసింది పొరపాటే అని తెలుసుకొని తనకు బుద్ధి వచ్చిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మరలా ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడో ఆ తండ్రి అతను ఏం చేశాడు? అల్లంత దూరంలో తండ్రి కుమారుని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని అతను ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులారా, నా దేవుడు ఎలాంటి వారు అని అంటే, ఒకవేళ నువ్వు దేవుని మందిరాన్ని, దేవుడిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయినా మరలా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావనుకో, నీ తప్పును నువ్వు తెలుసుకొని దేవుడి దగ్గరకు వచ్చావనుకో, మరలా దేవుడు నిన్ను హత్తుకుంటాడు, మరలా నిన్ను ఆయన చారదీస్తాడు. ఏం చేస్తాడు ఆయన? చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? చారదీస్తాడు.
అంతేగాని మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటాము, ఏమని ఆలోచిస్తూ ఉంటామని అంటే, నేను ఇంత తప్పు చేశాను కదా, ఇన్ని రోజులు మందిరానికి పోలేదు కదా, ఇన్ని రోజులు నేను ఇంత పాపం చేశాను కదా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను కదా, అసలు దేవుడు నన్ను ఒప్పుకుంటాడా, సంఘంలో నన్ను చేర్చుకుంటాడా, అసలు ఎవరైనా అనేసి ఇలాంటి రకరకాల ఆలోచనలు అన్నీ సాతానుగాడు మన మైండ్లోకి తీసుకొని వస్తుంటాడు, మన ఆలోచనలకు తీసుకొని వస్తాడు. అయితే ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వాక్యంలో చదవండిమా. నీ వీపు వెనుక నా పాపములన్నీ నీవు పారవేసితివి. మన పాపాలన్నిటినీ మూటగట్టి ఎక్కడ పడేశాడు అని ఆయన అంటే, వీపు వెనక బారేసుకున్నాడు అంట. ఆయన ఎక్కడ పడేశాడు? ఆయన అది ఇంకా ఆయన చూడ్డు, వెనుతిరిగి చూడ్డు, నీ పాపాలన్నీ ఎత్తి చూపిస్తా ఉన్నాడు దేవుడు. నువ్వేదో అతిక్రమం చేసినా, ఎన్ని చేసినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. వాటిని ఇంకెన్నడూ కూడా ఆయన గుర్తు చేసుకోడు. కానీ మనమే కొన్నిసార్లు, ప్రభువా నేను అట చేసినాను, ఆయన ఇట చేసినాను ప్రభువా, ఇది చేసినాను ప్రభువా, లేనిపోనివన్నీ తవ్వుకుంటా మనమే జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. దేవుడు మన పాపాలన్నిటినీ, మన అతిక్రమాలన్నిటినీ ఏం చేశాడు అని అంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వాక్యంలో ఉంటుంది చూడండి. మీకా గ్రంథం 7:19లో మన పాపములన్నిటినీ తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేశాడు అని అంటే, సముద్ర అగాధ జలముల మధ్య పడేశాడంట. ఆయన ఎక్కడ పడేశాడంటమ్మా? సముద్రపు అగాధ జలములలో. ఇంకా వస్తాయి బయటికి. ఇప్పుడు సముద్రంలో, నడి సముద్రంలో లోపల అగాధంలో ఏదైనా పడిపోతే బయటకు వస్తుందా? రాదు. కారణం ఏంటి? అది అగాధంలో ఉంది, అది తీసుకురాగలగలేము. మరి అలాంటిదే మన పాపాలు అయినా, మన అతిక్రమాలు అయినా, ఏదైనా సరే నా దేవుడు ఎక్కడ పడేశాడు అని అంటే, అగాధంలో పడేశాడు. మనుషులు కాదు కదా మనం ఆరాధిస్తున్న దేవుడు, నరమాత్రుడు కాదు కదా. నరమాత్రుడా మనం ఆరాధిస్తున్న దేవుడు కాదు కదా. మన దేవుడు ఎవరు అని అంటే, మహోన్నతుడైన దేవుడు. మన పాపాలు ఎన్నటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు, వాటన్నిటినీ ఆయన మర్చిపోయి ఉన్నాడు. మన పాపాలన్నిటినీ ఆయన దూరం చేశాడు. మన పాపాలు, మన అతిక్రమాలు, మనం చేసిన దోషాలన్నిటినీ నా దేవుడు క్షమించి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇంక మీదట నువ్వేం చేయాలో తెలుసా? మన తప్పును మనం తెలుసుకొని, ఎక్కడ గాయపరచబడ్డామో, ఏ పరిస్థితిని బట్టి పడిపోయామో దానిని జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టి మరలా నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే, ఆయన అంటారు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను. ఎందుకు దేవుడు చేరదీస్తున్నాడు? మనం ఏ పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనల్ని చేరదీస్తాడు? ఒక 2 విషయాలు నేను చెప్పి త్వరగా ముగిస్తాను. ఒక 2 విషయాలు చెప్తాను. ఏ స్థితిలో మనం ఉన్నామని చెప్పి దేవుడు మనల్ని చేరదీస్తాడు అని అంటే, మొట్టమొదటి మాట, ఫస్ట్ మాట, నీ స్థితిని గుర్తించి ఆయన చేరదీస్తాడు. ఏ స్థితిలో ఉంటే దేవుడు మనల్ని చేరదీస్తాడు అంటే, అందరూ విడిచిన ఆయన మనల్ని చేరదీస్తాడు. ఇది మొదటి మాట. చెప్పండి, అందరు చెప్పండి. అందరూ విడిచిన ఆయన చేరదీస్తాడు. అందరూ విడిచారని చెప్పి నువ్వు ఉన్నావేమో, నా దేవుడి నిన్ను చేరదీయబోతూ ఉన్నాడు ఈ నెలలో. కీర్తనలు దావీదు రాసిన 27వ కీర్తన, అందరికీ 27వ కీర్తన 10వ వాక్యం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎందుకు ఆయన నిన్ను చేరదీయబోతున్నాడు? ఏ స్థితిలో మనం ఉన్నామని దేవుడు చేరదీస్తున్నాడు అని అంటే, మన తల్లిదండ్రులు ఎవరు? మన తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు, ఒక మాటలో చెప్పాలి అని అంటే, అందరూ మనల్ని విడిచిపెట్టినా, అందరూ మనకు దూరం అయిపోయినా దేవుడు మనల్ని చేరదీయబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఒంటరితనంతో ఉండి, ఏమండి, మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటామో, ఎక్కువగా ఎవరినైతే నమ్ముతామో, ఎక్కువగా ఈ మనుషులు ఉన్నారులే అని అనుకుంటామో, వాళ్ళే మనకు, చెప్పండి అండి, సైగ చేసిన చెప్పకపోతే అట్ట ఏందా, మొత్తానికి మన మీద ఏం పెట్టిపోతారు? ఒక టోపీ పెట్టిపోతారు, తడిగుడ్డ వేసుకోమని ఒక టోపీ పెట్టి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? నువ్వు ఎవరినైతే ఎక్కువ నమ్ముతావు వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. నువ్వు ఎక్కువగా ఎవరినైతే నమ్ముంటావో
ఈ మనుషులైతే నాకు నమ్మకం అండి, ఈ వ్యక్తులైతే నాకు నమ్మకం అండి అని అనుకొని ఉంటాం. చూసామా, అలాంటి వాళ్ళే మనల్ని నడేట్లో ముంచేసి వెళ్ళిపోతారు. నడేట్లో వాళ్ళే ముంచిపోతారు, ఎవరో ముంచిపోరు మనల్ని. అలాంటి పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉండవచ్చు, అందరూ మనకి దూరం అయిపోయి ఉండొచ్చు. ఎక్కువగా మనం ప్రేమించిన వారందరూ కూడా మనం వదిలి వెళ్ళిపోవచ్చు. నా దేవుడైతే ఎవరో తెలుసా, అందరూ నిన్ను విడిచినా సరే ఆయన నిన్ను చేరదీయునుగాక. ఆయన చేరదీసే దేవుడు అండి. ఆయన నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, ఆయన సమీపానికి తీసుకుంటాడు, ఆయన చంకన పెట్టుకుంటాడు, మనల్ని ఆదరించే దేవుడు అండి. అందరు నిన్ను వదిలేసినా సరే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని చేరదీసే దేవుడు. తల్లిదండ్రులు విడిచి నన్ను ఏం చేశాడు, ఆయన చేరదీశాడు. ఎగ్జాంపుల్గా మనం గమనించగలిగితే బైబిల్లో, ఉదాహరణకి బైబిల్లో మనం చూడగలుగుతాం, ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని ఎడారిలో వెళ్తుందండి. ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని ఎడారిలో వెళ్తుంది. ఆ ఎడారిలో వెళ్తుంటే ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవు, నీళ్ళు అయిపోయి, ఆహారం అయిపోయి, అంతా అయిపోయింది, ఏమి లేదు. ఇంకా ఒకటే అనుకున్నారు, మరణమే శరణం. కన్నీళ్ళు అన్నపానాలుగా భుజించుకుంటూ వారి జీవితాన్ని ఆ ఎడారిలో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు ఆ తల్లి ఆ బిడ్డ. ఇంకా వాడి బాధ చూడలేక, వాడి యొక్క బాధ చూడలేక, వాడు ఏడుస్తున్న ఆ ఏడుపులు వినలేక, వాడి బాధను చూడలేక, తట్టుకోలేక ఈ బిడ్డను ఏం చేసింది, ఆమె విసిరిపడేసింది చెట్లలో. ఈ బాధను నేను చూడలేనయ్యా, ఈ కష్టం నేను చూడలేకపోతున్నాను. ఒక రెండు రోజుల క్రితం ఒక వార్త, మధ్యప్రదేశ్ ఆ పక్కన అనుకుంటాను, ఏం చేసిందంటే ఒక తల్లి ఆ ఇద్దరు భార్యాభర్తలు పెద్ద అపార్ట్మెంట్ కడుతూ ఉంటే ఆ ఇంట్లో పని చేస్తున్నారు. ఆ ఇంటికి పనికి చేస్తూ ఉంటే ఆ భర్త బయటికి వెళ్ళాడంట. భర్త పని మీదని బయటికి వెళ్ళేసరికి ఈ బిడ్డ చిన్న బిడ్డ కదా, 2-3 నెలల బిడ్డ కదా, ఆ బిడ్డ ఏం చేస్తుంటారు, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు పాలు కోసమో, లేకపోతే ఎందుకు ఏడుస్తారో మనకు అసలు అర్థం కాదు, ఎందుకు ఏడతారో అసలు అర్థం కాదు. మొత్తానికి ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు తట్టుకోలేక ఈ తల్లి ఏంది ఊరికి ఏడుస్తుంది, నాకు తలకాయ నొప్పి వస్తుందని చెప్పి ఆ బిడ్డను ఏం చేసింది, చంపేసింది. మొత్తానికి భర్త ఇంటికి వచ్చేసరికి చూస్తేనేమో ఆ బిడ్డను చంపేస్తుంది. ఏమ్మా ఎందుకు ఇట్లా చేసావంటే పోలీసు వాళ్ళకి చెప్పేవాళ్ళు కదా, ఇంకా పోలీసు వాళ్ళకి చెప్పారు. పోలీసు ఆమెను తీసుకొని పోయిన తర్వాత ఎందుకు ఈ బిడ్డను చంపావు అని అంటే, ఈ బిడ్డ ఊరకనే ఏడుతుందయ్యా, ఎవడు తట్టుకుంటాడు, అందుకని చంపేసినానని. ఎందుకు చంపిందంట, ఏడస్తా ఉండడాన్ని బట్టి చంపేసిందంట బిడ్డని. ఎట్లా అయిపోయినారు చూడ జనాలు, ఎంత దౌర్భాగ్యం అయిపోయినారో ప్రజలు. నా దేవుని ప్రియులారా, అట్లాగే ఈయన కూడా వీడు పోరు తట్టుకోలేకపోతున్నాడు, అసలు వీడు నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఏం చేసింది, ఆ బిడ్డని దూరంగా పడేసింది. అయితే వాడు మొరపెట్టాడు. ఆ మొర దేవుడికి వినబడింది. ఆ మొర, అయ్యా మొర పెడుతున్నావు, నీకు ఎవరు లేరంటే, అయ్యా నా తల్లి నన్ను పడేసింది, సరే నాకు తండ్రి ఉన్నాడు అని అంటే, ఆ తండ్రి కూడా మమ్మల్ని తరివేశాడు. ఇప్పుడు ఈయనకి ఎవరు లేరు, చేరదీసే వాళ్ళు ఒక్కరు, చేరదీసే నరమాత్రుడు ఒక్కడు కూడా కనబడట్లేదు ఆ ఎడారిలో. ఒక్కరు కూడా చేరదీసి, ఇదిగో మేము ఉన్నాము, నీకు సపోర్ట్ చేస్తాం, నీకేం బాధ వచ్చింది, నీకేం కష్టం వచ్చింది. మంచంలో పడున్న వాళ్ళు ఎవరైనా మనం ఎక్కువగా కోరుకునేది ఏంది, వాళ్ళు ఏదో డబ్బులు అంతా కూడబెట్టి మన ముందు పరచాలని కోరుకుంటాం. అయ్యా చివరి రోజుల్లో, చివరి క్షణాల్లో అంతా గిన్నెడు చెంబుడు నీళ్ళు ఇస్తే చాలయ్యా, అంత అన్నం పెడితే చాలు, నువ్వంటే పాలిస్తావు, లేక పాలిచ్చే వాళ్ళు లేరు కదా, చెప్పండి. అన్ని నీళ్ళు ఇచ్చి అంత అన్నం పెడితే చాలే అయినయ్యా, మాకేం కావాలయ్యా అని కోరుకునేవాళ్ళు. అది కూడా పోయలేరు కొంతమంది, కూటి నీళ్ళు కూడా పోసేదానికి కష్టమైపోయింది ఈ రోజుల్లో. అందుకనే ప్రభు అంటారు, ఇదిగో అందరూ నిన్ను విడిచినా నేను నిన్ను చేరదీస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, ఎన్నడూ నిన్ను విడిచిపోయే వ్యక్తిని నేను కాదు. దేవుని ప్రియులారా, దేవుని మీద నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, నా దేవుడు ఖచ్చితంగా నిన్ను చేరదీయడం ప్రారంభిస్తాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ ఎడారిలో దేవుడు నీటిని ఇవ్వడం ప్రారంభించారు. ఒక నీటి ఊటను పుట్టించి ఆ తల్లికి చెప్తున్నాడు, అదిగో అక్కడున్న నీళ్ళని నీ బిడ్డకిచ్చి నువ్వు కూడా తాగి మరలా నువ్వు వెళ్ళు. పిల్లరా, కొన్ని పరిస్థితుల్లో ఎవరు మనకు లేకపోవచ్చు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేసి నిన్ను చేరదీయునుగాక. ఏమండి, తల్లిదండ్రులు అందరూ విడిచిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు, చేరదీస్తాడు. అందుకే యెషయా గ్రంథం నాకు చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 49:15 మళ్ళీ చదవండి ఆ వాక్యం. యెషయా గ్రంథం
49 15 49:15 చదవండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండునా, తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను దూరం చేసుకోను. నువ్వే కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నీ తల్లి నిన్ను మరిచిన, నీ తల్లి నిన్ను విడిచిన, నీ తల్లి నిన్ను దూరం చేసిన, వాళ్ళు నిన్ను కరుణించకపోయినా నేను నిన్ను కరుణిస్తాను, నేను నీ మీద జాలి చూపుతాను, నేను ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను చేరదీస్తాను అంటున్నాడండి. కాబట్టి మీరు నమ్మండి, ప్రభువా నన్ను చేరది, ప్రభువా నన్ను చేరది. అందరూ నన్ను విడిచిపెట్టారు, నేను ఒంటరి వ్యక్తినేనయ్యా, నేను ఒంటరి దాన్నే ప్రభువా, నాకెవరూ లేరయ్యా, నా అనుకున్న వారందరూ కూడా నాకు దూరం అయిపోయారు, ఎవరు కూడా నా దగ్గర లేరు ప్రభువా అని ఒకవేళ ప్రభు సన్నిధిలో కూర్చొని ఈ మాటలు వింటున్నావేమో నాకు తెలియదు, కానీ నా దేవుడు అంటారు, ఇదిగో నేను నిన్ను చేరదీస్తాను. అందరు మనల్ని విడిచిపెట్టేస్తారు, అందరూ మనకు దూరం అయిపోతారు, అందరూ దూరం అయిపోతారు. చూడండి, బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దావీదు అనే ఒక మహారాజు ఉన్నారండి. దావీదు అనే ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు యొక్క సింహాసనం మీద ఒక ఆయన కనబడింది. ఎవరికి కనబడింది అని అంటే కొడుక్కే, ఎవరికో పరాయాలకు కాదు. అరే తండ్రి పోయిన తర్వాత సింహాసనం పెద్ద కొడుకేగా, వాడు అంతసేపు ఆగలేడు, వాడు అంతసేపు ఆగోలేక ఉండలేక పట్టలేక వాడు ఏం చేశాడు అని అంటే తండ్రి మీదే వ్యతిరేకంగా నిలబడ్డాడు. తండ్రి మీదే వ్యతిరేకంగా నిలబడి ఒక గుంపుని ఏర్పాటు చేసుకుని ఒక పార్టీ పెట్టాడు. ఇప్పుడు తండ్రికి వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టాడు. ఓ పార్టీ పెట్టి ఎట్లాగైనా తండ్రిని ఏం చేయాలా? లేపేయాలా, ఇంక ఉండకూడదు, చంపేయాలా, వాడు ఉండకూడదు. అయ్యా ఇంకెన్ని రోజులు బ్రతుకుతాడు నీ తండ్రి పోయిన తర్వాత ఆ సింహాసనం నీకే కదా, ఎందుకు అంత పాపానికి ఒడిగడుతున్నావు? అవన్నీ నాకు తెలియదండి. ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి, ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి, ఆ సింహాసనం నాకు కావాలి. అయితే దావీదు మాట్లాడిన మాట మంచి మాట. నిజంగా ఆ మాటను మనం కానీ చదవగలిగితే చూడండి ఒకసారి, 2 సమూయేలు 16-11 వాక్యం. 2 సమూయేలు 16వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. అక్కడ ఏమండి తీసిరా? నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము. ఆగండి అక్కడికి చాలు. ఏం చెప్తున్నాడు ఆయన దావీదు? ఏమైందిలే, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయగోరుచు ఉన్నాడు. ఏమండి దావీదుని ఏం చేస్తున్నాడంట? తన కుమారుడు చెప్పడండి ప్రాణం తీయగోరుచున్నాడు. ఈరోజున ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు ఏమంటున్నారా? చచ్చిపో, నువ్వు చచ్చితే మాకు సుఖంగా ఉంటుంది, నువ్వు చావకూడదు అని ఎంతమంది తల్లిదండ్రులని అనట్లేదండి బిడ్డలు. ఆ రోజు దావీదును కూడా ఏం చేస్తున్నాడంట? దావీదుని తన కుమారుడు నా కుమారుడే నా ప్రాణం తీసి ఉండగా బయట వాళ్ళు ఎన్ని మాట్లాడితే ఏముంది? దావీదుని అప్పటికే ఒకడు అంటున్నాడు, ఏమండి షిమ్మి అనే ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు. వాడు ఏమంటున్నాడంటే చి పో అనేసి ఒక కుక్కను అన్నట్లుగా బెదిరించి మాట్లాడుతూ ఉన్నాడండి, దూషిస్తూ ఉన్నాడు, దొలనాడుతున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే దావీదు పొరపాటున ఒక మాట మాట్లాడలే. ఎందుకనంటే నా ఇంట్లోనే లేనిపోని సమస్యలు ఉన్నాయి, నా ఇంట్లో వాళ్ళే నన్ను దూషిస్తున్నారు, నా ఇంట్లో వాళ్ళే నన్ను తిడుతూ ఉంటే బయట వాళ్ళు ఏదో ఒక మాట తిట్టారని చెప్పి నేను బాధపడతాను. ఇంట్లో వాళ్ళే తిడుతున్నారు మనల్ని, ఇంట్లో వాళ్ళే లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడో ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి ఏదో అరిచాడని చెప్పి మనం ఎందుకయ్యా అనుకోవడం? నా కుమారుడే నా ప్రాణం తీర్చు ఉన్నాడే. నిజమేనండి, ఎవరు మనల్ని చేరదీసే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు దావీదుని ఎవరు చేరదీయలేదు. అయితే దేవుడే అతని దగ్గరకు వచ్చి అతన్ని చేరదీసినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, అందుకే వాక్యం అంటుంది 68వ కీర్తన 5వ వాక్యం చూడండి. 68వ కీర్తన 5వ వాక్యం. 68:5. 68వ కీర్తన 5వ వాక్యమ్మా.
తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. తండ్రి లేని వారికి ఆయన ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. అయ్యా నాకు తల్లిదండ్రులు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, ఒకవేళ భర్త ఉన్నా నాకు లేని దానికే ఉన్నాను, నన్ను చేరదీసే వాళ్ళు ఒక్కరు, నా పుట్టింటోళ్ళు లేరు, నా పెట్టినింటోళ్ళు లేరు, అయిన పోయిన వారు కూడా ఎవరు లేరయ్యా, ఇంకెవరు నన్ను చేరదీస్తారని అనుకుంటున్నావేమో, నా దేవుడు నిన్ను చేరదీయునుగాక. ఆమేన్. ఏమంటున్నాడు? తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. కొంతమందికి చూడండి, తల్లిదండ్రులు ఉన్నా సరే లేనిలాగే బతుకుతుంటారు. తల్లిదండ్రులు అందరూ ఉన్నా సరే లేని వారిలాగే బతుకుతుంటారు. వారిని చేరదీసే వాళ్ళు ఒక్కరుండరు, వాళ్ళని పరామర్శించేవారు ఒక్కరుండరు, దగ్గరికి తీసుకునే వాళ్ళు ఒక్కరుండరు. ఉన్నారా? సరే, లేరా? చెప్పండి అండి. నాకు కూడా ఉండరు. ఎక్కడుండారా? ఆ అంగడిగిరిలో ఉండరు. మమ్మల్ని పరామర్శించే వాళ్ళు, మమ్మల్ని చేరదీసేవాళ్ళు, పాస్టర్ బతుకున్నారా లేదా, ఏం చేస్తున్నారు, ఏంది, ఎక్కడ, ఏం సంగతి. ఒకరో ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొరవాళ్ళందరూ చేద్దానట్లే. నేను ఒకటే అంటాను, మనల్ని ఎవరు చేరదీసినా చేరదీకపోయినా దేవుడే మనల్ని. అది చెప్పండి. మాది ఎక్కడక? ముంబై. మాది ముంబై. మా అన్న వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. నాకు ఎవరున్నారు ఈ అయ్యవారిపల్లిలో? నా భర్త, మా మామగారు, నా బిడ్డలే కదా. ఒకవేళ ఇలాగనుకుంటుంటే దేవుడు ఎవరో తెలుసా? కొన్ని సందర్భాలు అనిపిస్తుంటుంది, నాకు కూడా తల్లిదండ్రులు ఉంటే బాగుండు, ఫోన్ చేసి నా కష్టాలు కూడా చెప్పుకుంటాను కదా, నా బాధలు చెప్పుకుంటాను కదా. ఏమ్మా, ఒకవేళ ఇలా అనుకుంటున్నారేమో, దేవుడు అంటారు, నేను నీకు తండ్రిగా ఉన్నాను. ఎందుకనంటే ఆయన నిన్ను చేరదీయడానికి. ఆమేన్. ఆయన నిన్ను చేరదీస్తాడు. ఒక తండ్రి లేని వారికి ఎలాగైతే తండ్రి ఉంటాడో అలాగ నేను మీకున్నాను. మీ బాధలన్నీ వినడానికి, మీ సమస్యలన్నీ వినడానికి, నీ కష్టాలన్నీ వినడానికి. ఒక తండ్రి ఉంటే ఎంత భరోసాగా ఉంటుందో, ఒక తండ్రి ఉంటే ఎంత భరోసాగా ఉంటుందండి ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి. నా తండ్రి ఉన్నాడన్న ధైర్యం. అలాగే మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు తండ్రి, ఆయనే మన తల్లి. ఆయన నిన్ను చేరదీసి నీ కష్టాలన్నీ కడదీర్చునుగాక. నీ కొరకు హాగరుకు అలనాడు తన కుమారుడికి ఎలాగైతే అద్భుతమైన కార్యాన్ని ఆ ఎడారిలో దేవుడు చేశాడో, నీ కొరకు నా దేవుడు చేరదీసి నీ కొరకు ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఆయన చేరదీస్తున్నాడు? ఏ పరిస్థితుల్లో ఉన్నామని దేవుడు చేరదీస్తున్నాడు అని అంటే, ఒకటికి ఫస్ట్ మాట, అందరూ విడిచిన ఆయన నిన్ను చేరదీస్తా. రెండోదిగా, ఇది అందరికీ తగిన మాట, అందరికీ నచ్చే మాట, అందరికీ ఇష్టమైన మాట. చెప్పమంటారా? ఇప్పుడు మన పరిస్థితికి తగిన మాట ఇది. అందుకని నేను ప్రార్థన చేసుకుంటూ ఒక వారం రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువా, ఏం చెప్పాలి? ఆ వాగ్దానం ద్వారా నేను, నా బిడ్డలందరూ కూడా తృప్తి పొందిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఈ మాట చెప్పారు. రెండో మాట ఏందో తెలుసా? ఎందుకు చేరదీస్తున్నాడు ఆయన? ఏమి అసలు చేరదీయడానికి గల కారణం ఏంటి? ఇది ఎలా ఉండాలంటే ఒక డిఫరెంట్గా ఉండాలి ప్రభు అని ప్రభు దగ్గర కోరుకున్నా. ఇది మనకు కావాలి. ఇందుకే చేరదీస్తుండేది నిన్న ఆయన. అమ్మా, ఈ నెలలో ఈ మొదటి ఆదివారం దేవుడి మందిరంలో కూర్చొని పెట్టి ఎందుకు చేరదీస్తున్నాడు చెప్పనా? నిన్ను స్వస్థపరుచుటకు దేవుడు చేరదీయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు మనలందరినీ స్వస్థపరుచునుగాక. ఏ సమస్యతో నువ్వు ఉన్నావో నా దేవుడు నిన్ను స్వస్థపరుచునుగాక. అది ఎందుకు చేరదీస్తున్నాడు ఆయన? చదవండి, వాక్యం చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. అది విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున చూడండి, అక్కడ మనకు తగిన మాట, మనకు కావాల్సిన మాట. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపిను. దేవుడు ఏం చేశాడు? అప్పుడు ఆయన వారిని చేరదీసి వారిని స్వస్థపరిచాడు. దేవుడు నిన్ను చేరదీస్తున్నది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి. చేతులు ఎత్తి చెప్పండి, నాకు అన్నీ బాగుండాయి అన్నాళ్ళు. నేను కూడా దించేసిన, కానివ్వండి.
అది లెక్క. ఎవడు బాగుండేవాడు లేడు. బాగున్నాము, ఆరోగ్యం అంతా బాగుందంటే అన్నీ అబద్ధాలే. ఏమండి, ఏదో ఒక సమస్య ఉంది, నీకు ఉంది, నాకు ఉంది, మనందరికీ ఉన్నాయి. అందుకనే దేవుడు చేరదీస్తున్నది ఎందుకు అని అంటే మనందరినీ స్వస్థపరచడానికి. ఏ అనారోగ్యం చేత నువ్వు బాధపడుతున్నావో, ఏ బలహీనత చేత నువ్వు బాధపడుతున్నావో, ఏ రోగం చేత నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ నెలలో నా దేవుడు నిన్ను చేరదీసి నిన్ను స్వస్థపరచునుగాక. అది నేను అంటాను. ఒక రోగం వచ్చిన, ఒక బాధ కలిగిన, ఏదైనా ఒక వ్యాధితో మనం ఉంటే మనల్ని ఎవరైనా చేరదీస్తారా? చెప్పడండి, ఏమంటారా? చా, ఈ రోగిష్టులతో ఎవడే ఆగుతుంటారు, సావకూడదు నువ్వు. ఎందుకని? మనకి చాకిరీ చేయలేక, మనల్ని చూసుకోలేక, మనల్ని పరామర్శించలేక, మనకి పెట్టలేక కొంతమంది ఏం మాట్లాడతారంటే వాళ్ళు చూసి 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 ఎందుకు ఈ బాధలో చచ్చిపోకూడదు, నీ వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారండి. మనకు ఒక చిన్న వ్యాధి ఉంటేనే ఏమండి, ఒక చిన్న బాధ కలగకూడదు. ఎంతసేపు రోగిష్టుడివి నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను అంటారా మనల్ని అంటారండి. నువ్వు రోజు చెప్తుండు, అయ్యా నాకు నడువు నొప్పి, కాలు నొప్పి, కీలు నొప్పి, మెడ నొప్పి, తల నొప్పి, కడుపు నొప్పి, ఇంకా రోజు ఒకటి చెప్తున్నావు అనుకో, నీ తానకపోయిన మనసులో అనుకుంటాడు బయటకు పోయి, ఛా ఎందుకు వచ్చింది గొడవరా నాకు ఇదే, రోగిష్టిదాన్ని చేసుకున్నాను, ఏందిరా నాకు ఈ బాధలా, అబ్బా. అమ్మా, ఒకవేళ ఇలాంటి మనుషుల మధ్యలో నువ్వు ఉన్నావేమో నాకు తెలియదు, కానీ నా దేవుడు నిన్ను చేరదీసి నిన్ను స్వస్థపరచునుగాక. మనల్ని ఎవరు చేరదీరండి. మనం ఒక రోగంలో ఉంటే, మనం ఒక వ్యాధితో ఉంటే మనుషులు చేరదీరు. నువ్వు అనుకోవచ్చు మనుషులు చేరదీస్తారులని, ఎవరు నిన్ను చేరదీరు, ఎవరు చేరదీసే వ్యక్తులు కాదు. అందుకని ప్రభు అంటారు, వారిని ఏం చేయడానికి దేవుడు చెప్పండి, వారిని స్వస్థపరచుటకు ఆయన చేరదీశాడండి. ఎలాంటి వ్యాధితో ఉన్నాడో తెలుసా ఆ వ్యక్తి? ఎలాంటి వ్యాధితో ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి కడుపులో నీరు చేరే వ్యాధితో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఏ వ్యాధి అంటే ఆయనకి కడుపులో నీరు చేరిపోయి కడుపు ఇంత పెద్దగా అయిపోయింది. కడుపు ఇంత పెద్దగా అయిపోయి ఆయన కడుపు అంతా ఉబ్బిపోయింది. ఇంకెలా ఉందంటే పొట్ట పగిలిపోతుందేమో అన్నట్లుగా అలా కడుపులో నీరంతా చేరిపోయి ఉబ్బిపోయి ఇంకెలా ఉంటుందంటే ఆ కడుపు అంత గట్టిగా రాయి బారిపోయినట్లుగా అయిపోయింది. దానికి గల కారణం ఏంటి? ఎలాంటి వ్యాధి ఆయనలో ఉంది అని అంటే లివర్ చెడిపోయింది, గుండె చెడిపోయింది, అన్నీ లేనిపోని సమస్యలు అన్నీ వచ్చేసి ఏమంటే స్వస్థపరిచేవాడు ఒక్కడు లేడు, మందులే లేవు, ఇంకా మందులే లేని అలాంటి రోగాన్ని తీసుకొని వచ్చి కూర్చొని ఉన్నాడు దేవుడి మందిరంలో. అయితే నా దేవుడు ఆ దినాన అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఆయనను చేరదీశాడు. నువ్వు ఈరోజు దేవుడి మందిలో కూర్చొని ఎలాంటి అనారోగ్యం చేత బాధపడుతున్నావో నా దేవుడు నిన్ను స్వస్థపరుచునుగాక. 41వ కీర్తన 3వ వాక్యం చూడండి. 41వ కీర్తన 3వ వాక్యం. 41వ కీర్తన 3వ వాక్యం. రోగము కలుగుగా నీవే వాడిని స్వస్థపరిచదువు. ఎవరైతే రోగము చేత బాధపడుతున్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ఆయన ఆదరించును, అనగా చేరదీస్తాడు. ఆయన చేరదీసి ఎవరైతే ఏ రోగముతో ఉన్నారో, ఏ వ్యాధులతో ఉన్నారో నా దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఈ నెలలో. ఆమేన్. ఈ నెలలో ఆయన నిన్ను చేరదీసింది ఎందుకు? స్వస్థపరచడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి. మరి ఇన్ని దినాలుగా మందిరానికి వస్తున్నాం పాస్టర్ అయ్యా, నా అనారోగ్యం పోవట్లేదే, నాకున్న అనారోగ్యం రోజు రోజుకి ఇప్పుడండి పెరుగుతుందే కానీ తగ్గట్లేదే, మరి నా అనారోగ్యం ఎందుకు తొలగిపోవట్లేదు? అమ్మా, ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. ఒక అనారోగ్యం తగ్గాలి అని అంటే దానికి తగిన ట్యాబ్లెట్లు వేసుకోవాలి, పత్తి ఉండాలి కదా. మరి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నారు? నీ అనారోగ్యాన్ని, నీ రోగాన్ని నేను తగ్గిస్తానని ప్రభు చెప్పాడు కదా. మరి మనకు రోగాలు ఎందుకు తగ్గట్లేదు? నేను చెప్పమంటారా? సరైన ట్యాబ్లెట్ పడట్లే. నీకు సరైన ట్యాబ్లెట్ కానీ నీకు పెడితే నీ రోగం అంతా కూడా పోతుంది. దానికి గల కారణం, మన రోగాలు తగ్గకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు తగ్గట్లేదు? ఎప్పుడు స్వస్థత కలుగుతుంది
ఎప్పుడు స్వస్థత పొందుకుంటాం మనం అని అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. ఎందుకు తగ్గట్లేదు, ఎప్పుడు తగ్గుతుందో మనం అక్కడ చూడగలుగుతాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. అది ఎందుకు మనకు స్వస్థత కలగట్లేదు, ఎప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది అని అంటే, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరుచుదును. ఎందుకు స్వస్థత కలగట్లేదు అని అంటే, నీ ప్రవర్తన బాగోలేదు. నీ ప్రవర్తన ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో, నీ ప్రవర్తనని ఎప్పుడైతే నువ్వు సరి చేసుకోగలుగుతావో, నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు మార్చుకోగలుగుతావో, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎక్కడో మన ప్రవర్తన తప్పిపోయింది, మన ప్రవర్తన సరిగా లేదు, మన ప్రవర్తన కరెక్ట్గా లేని దాన్ని బట్టి మనం స్వస్థత పొందలేకపోతున్నాం. ప్రియులారా, నీ ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో, ఎలాంటి రోగాన్నైనా నా దేవుడు స్వస్థపరచడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. నీ ప్రవర్తన సరిగా ఉండాలి కదా, నీ ప్రవర్తన సరిగా లేదు, అందుకనే మనకు రోగాలు బాగోట్లేదు. మన ప్రవర్తన సరిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన ప్రవర్తన, మన మాట, మన నడవడిక, మన చూపు, మన తలంపు, ప్రతిదీ మన ప్రవర్తన చూసినప్పుడు అనేక మంది భయపడాలి. మనకు స్వస్థత కలగకపోవడానికి గల కారణం ఏంటంటే మన ప్రవర్తన సరిగా లేదు. నీ ప్రవర్తన మార్చుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు, స్వస్థపరచడం ప్రారంభిస్తాడు. అందుకే వాక్యంలో ఇలా రాయబడింది, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది కదా, మందిరమునకు పోవునప్పుడు, చెప్పరే, మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు వాక్యంలో. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నీ ప్రవర్తన సరిగా ఉందా? నీ ప్రవర్తన సరిగా ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ప్రవర్తన బాగుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ మాట బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ జీవితం బాగుండాలి. చూసిన వారందరికీ నువ్వు ఒక మోడల్గా ఉండాలి. చూసిన వారందరికీ ఇదిగో ఇలా ఉండాలి, ఇదిగో ఎలా బ్రతకాలో తెలుసా, ఇదిగో మందిరానికి పోతున్నారే, ఇమానుయేలు ప్రార్థన మందిరానికి పోతున్నారే, అలాంటి వాళ్ళలాగా బ్రతకాలయ్యా. వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉంటుంది, వాళ్ళ మాటలన్నీ కూడా నిజాయితీగా ఉంటాయి. బ్రతికితే అలా బ్రతకాలి. అందుకే వాక్యం అంటుంది, నీ ప్రవర్తన, నువ్వు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే నా దేవుడు నిన్ను స్వస్థపరచడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మన ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు? మన ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు? మన ప్రవర్తన సరిగానే ఉంటుందా? ఒక మాటని జ్ఞాపకం చేసి ముగుస్తా. ఎలా ఉంటుంది అని అంటే, అలనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు, భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు దేవుడి దగ్గరికి. ఎంతమంది వచ్చారంటపా? ఎంతమంది అంట? ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసయ్య దగ్గరికి. వచ్చి, అయ్యా ఇదిగో మేము ఈ కుష్టి వ్యాధి చేత బాధపడుతున్నాము, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధినిగా చేయి, మమ్మల్ని బాగుపరుచు అన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళండి, మీరు బాగుపడతారని. దేవుడు వారిని బాగు చేశాడని. బాగు చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వెళుతూ ఉన్నారో ఏమయ్యారు? అందరూ బాగుపరచబడ్డారు. అందరూ బాగుపరచబడిన తర్వాత 9 మంది ఎట్టబడితే అటు వెళ్ళిపోయారు. 9 మంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, చేయాల్సిన కార్యక్రమాల కోసం వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రమే దేవుని వెతుక్కుంటూ వచ్చాడు. ఒక్కడు మాత్రమే దేవుని వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని వెతుక్కుంటూ వస్తే అప్పుడు దేవుడి దగ్గర నిలబడినప్పుడు, ఏమయ్యా నువ్వు ఒక్కడవేనా స్వస్థత పొందింది, మరి మిగతా వాళ్ళు ఎక్కడంటే, అయ్యా మార్గంలో ఉండగానే వాళ్ళు కూడా స్వస్థత పొందారు. పొందుకోవడాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యారు? ఒకడేమో ఫంక్షన్కి పోయాడు, ఒకరేమో చెప్పండి, ఒకరేమో ఇంకెక్కడెక్కడ పోయినారా? కరువు పనికా? ఒకరేమో కరువు పనికి పోయినారు. ఇంకొకడు చెప్పండి, ఇంకొకరేమో వాళ్ళ బంధువులు బెంగళూరులో ఉంటే అడగపోయినాడు. ఇంకా ఒకరేమో నెల్లూరుకు పోయినారు. 9 మంది 9 రకాలు వెళ్ళిపోయి ఉన్నారు. ఒక్కడు మాత్రమే వాడి ప్రవర్తన వాడిని సరిగా చేసుకుని దేవుడి మందిరానికి వచ్చాడు. ఏం బ్రదర్ నీకేమి లేరా? నీకు ఫంక్షన్ లేవా? లేకపోతే నీకు తల్లిదండ్రులు లేరా? నీకు బంధువులు లేరా? మిత్రులు లేరా? నువ్వు అనామకుడు? అయ్యా కాదయ్యా, కాదు ప్రభు, నాకు అందరూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు బాగలేదు అంటే, అట్లా కాదయ్యా, నువ్వు నన్ను బాగు చేసేవుగా, నువ్వు నన్ను చేరదీసేవుగా. నేను రోగంలో ఉన్నప్పుడు, నేను వ్యాధితో ఉన్నప్పుడు, నేను కుష్టి వ్యాధి కలిగినప్పుడు నువ్వు కదా నన్ను చేరదీసింది, నువ్వు కదా నా దగ్గరకు వచ్చింది. నా అనుకున్న వాళ్ళందరూ నేను రోగంతో ఉన్నప్పుడు అందరూ నాకు దూరం అయిపోయారు.
కానీ ఈరోజు నేను బాగుపడినప్పుడు నీ దగ్గర కదా నేను రావాలి, నీ దగ్గర కదా నేను ఉండాలి ప్రభు అని ఆ ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఈ రోజున అలాగే ఉన్నారు జనులు. మందిరానికి వచ్చేదేమో బాగుపడడానికి, బాగైన తర్వాత ఏమండి సమస్య పోయిన తర్వాత, కష్టం తీరిన తర్వాత పొరపాటున ఎక్కడికి రారు అస్సలు. వస్తాలే పాస్టర్ అయ్యా, మాకు దూరం అయిందా, దూరం అయింది, భారం అయింది, రాలేవు. నేను ఒకటి చెప్పనా, అందుకే పెద్దలు ఒక మాట అన్నారు మా ఊర్లో, మీ ఊర్లో అన్నారో నాకు తెలియదు కానీ మా ఊర్లో పెద్దలు ఒక మాట అన్నారు, మనసుంటే ఒరే అన్నారా ఈ ఊర్లో కూడా? మా ఊర్లోనే అనుకున్నానే, మనసుంటే మార్గం ఉంది అన్నారు. మనం ఏం చెప్తాం? ఆదివారం అయితే కష్టమయ్యా, రాలేనయ్యా, వల్ల కావట్లేదయ్యా, అది బాగలేదే, ఇది బాగలేదే, ఎన్ని బోల్డ్ అని చెప్తాం. నువ్వు మందిరానికి రా, దేవుళ్ళో నిలబడు. 9 మంది వెళ్ళిపోయారండి, ఒక్కడు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చాడు. వాడి ప్రవర్తన మార్చుకున్నాడు. నువ్వు దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత అలాగే చేయాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇదిగో 9 మంది అట్లా పోయినారు కదా అని ఆ త్రోవలో వెళ్ళిపోవద్దు దయచేసి. ఆ ఒక్కడు వ్యక్తిలాగా ఆలోచించు. నిజమే కదా, కుష్టు వ్యాధితో నేనున్నప్పుడు ఎవరండి వాడిని చేరదీసింది? ఎవరు చేరదీశారు? దేవుడు చేరదీశాడండి. దేవుడు మాట్లాడాడండి ఆ వ్యక్తితో, ఎవరూ చేరదీయలేదు. అందుకనే ఈరోజు నా దేవుడు అంటారు, ఇదిగో నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీస్తాను. నా దేవుని ప్రియులారా, ఈ నెలలో నా యేసయ్య మనల్ని, మన సంఘాన్ని, మన బిడ్డలందరినీ చేరదీయునుగాక. ఆమేన్. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్.